క్రీస్తునందు ప్రేమైన వీళ్ళందరికీ యేసుక్రీస్తునామున వందనాలు చెల్లిస్తున్నాను. మరొక పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషంలో దేవుని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 121వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 121వ కీర్తన 4వ వచనం. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. పరిశుద్ధ ప్రేమగా తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సమయంలో కొద్ది నిమిషాలు నన్ను నిశ్వాసాన్ని మరుపరిచి మాకు కావలసిన నీ మాటలు వినిపించమని నజరేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో కాపుదల అనే అంశం మీద కొద్ది నిమిషంలో ధ్యానం చేసుకుందాం. కాపుదల, దేవుని కాపుదల ఎవరికి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుందని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ కీర్తనకారుడు రాసిన కీర్తనలు చూడండి. 21వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అంటున్న దేవుడు మరి ఎప్పుడు కాపాడుతాడు, ఎప్పుడు కాపుదల దయచేస్తాడు, ఎలా కాపుదల దయచేస్తాడు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఇదే కీర్తన మొదటి వచనం చూసుకున్నట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కాపుదల ఎప్పుడు వస్తుందంటే ఎవరి ద్వారా వస్తుందని ఒకసారి ఆలోచన చేస్తే ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టు కన్నులెత్తడం ఏంటంటే, జీవం గల దేవుడు ఆత్మస్వరూపిగా ఉంటున్నాడు. ఆత్మస్వరూపుగా ఉంటున్న ఆ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆరాధించాలంటే మానవుడు కొండల తట్టు కన్నులెత్తుచున్నాడు. అయినా కొండలకు పైగా ఉన్న ఆ దేవుడు మన ఆర్తధ్వని ఆయన వినడానికి సిద్ధముగా ఉంటుంది. అందుకే కొండల తట్టు కన్నులెత్తుచున్నాడు అంటున్నాడు. కాబట్టి ఈ భక్తుడు ఎప్పుడు కూడా దేవుని వైపు చూసినట్లుగా చూస్తున్నాం. దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నట్లుగా, దేవుణ్ణి ధ్యానిస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దేవుని వైపు తన కన్నులు ఎత్తుతున్నాడు. దేవుని వైపు ఆయన కన్నులు ఎత్తుతూ దేవుడిని అడుగుతున్నాడు, దేవా నాకు కాపుదల అవసరం. ఎలా కాపుదల అవసరమని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే చూడండి, మనకు లోకంలో అనేక శ్రమలు, శోధనలు, తొందరలు ఉంటున్నాయి. అయినప్పుడు ఇలాంటప్పుడు మనం ఆయన వైపు మన కన్నులు ఎత్తాలి, ఆయన వైపు మనం చూడాలి. లోకంలో చూడండి, ఎవరిని ఆశ్రయించినా మనకు కాపుదల లేదు, కానీ దేవుని వైపు చూస్తేనే మనకు కాపుదల ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ కాపుదల మనకు కావాలంటే మన కన్నులు దేవుడి వైపు ఎత్తాలి. చూడండి, ఆకాశ పక్షులను చూడండి, జంతువులను చూడండి, అవి ఎప్పుడు కూడా దేవుని వైపు తన కన్నులు ఎత్తుతూ ఉంటాయి, దేవుని వైపు అవి స్తుతిస్తూ ఉంటాయి. అదే కాళ్ళని చూడండి, అవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాయి చెట్ల మీద ఉండి. అలాంటి దేవుని ఆ జంతువులు, ఆ లిత పక్షులు, ఆ మృగాలు దేవుని స్తుతిస్తుంటే దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటూ లోకంలో అన్ని పొందుకుంటున్న దేవుడిని విడిచి మానవుడు దేవుడు ఎవరు అంటున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు, దేవుడు ఎవరు అని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ దినాలు అనేక మంది దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉంటున్నారు. కృష్ణుడు ప్రేమిలారా, దేవుణ్ణి దూషించడం కాదు, కానీ దేవుని వైపు మన కన్నులు ఎత్తితే ఆయన మనల్ని కాపాడే దేవుడు అంటారు. కాబట్టి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు అనేవాడు మనం చూస్తున్నాడు, దేవుడు అనేవాడు మనం కాపాడుతున్నాడు, దేవుడు అనేవాడు మనల్ని ఆశ్రయిస్తున్నాడు, దేవుడు అనేవాడు మనకు తోడుగా ఉంటున్నాడని మానవుడి దినాన అనేక మంది తెలుసుకోలే స్థితిలో ఉంటున్నారు. అన్ని సమస్తం ఉన్నప్పుడు దేవుడే ఆడుండి ఎక్కడున్నాడు, దేవుడు ఎవరు, నేనే దేవుడిని అనే లెక్కలో దినాలు జనాలు ఉంటున్నారు. కృష్ణుడు ప్రేమిట్లారా, దేవుడు లేకపోతే నువ్వు లేవు, నేను లేను, ఎవరు ఈ లోకంలో లేరు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టే
మనం ఇలాగ బతుకుతున్నాం, ఉన్నాము కాబట్టే మనం ఇలాగ జీవిస్తుంటున్నాం. దేవుడు మనం నడిపిస్తున్నాడు, కాపుదల దయచేస్తున్నాడు. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఉన్నాడు కాబట్టి ఆయన స్వరూపంలో మనం సృష్టించాడు, ఆయన స్వరూపంలో మనం చేశాడు. మనమే ఆయన బిడ్డ. ఆయన చూసిన వారు, మనం చూసిన వారు దేవుని చూసిన వారు అని యేసుప్రభు అంటున్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే తండ్రిలో యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభులో తండ్రి ఉంటాడు. వారిద్దరు కూడా ఏకమై ఒక్కటిగా ఉంటున్నారు. కాబట్టి వారిలో మనమందరం కూడా ఏకమై దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు మనను పిలుస్తున్నాడు. రండి, మీరు లోకానుసారంగా జీవిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, నా దగ్గరికి రండి, నేను మీకు నా తండ్రిని కనపరుస్తాను, నన్ను కనపరుస్తాను. మనం కూడా అందరం ఏకమై దేవుని సన్నిధిలో ఉందాము అని దేవుడు పిలుస్తుంటే అపవాది దేవుడు లేడని బుద్ధిహీనులకు బోధిస్తున్నాడు. వారికి లోక జ్ఞానాన్ని దయచేస్తున్నాడు. లోక జ్ఞానము వెర్రితనం అని తెలుసుకోవడం లేదు, కానీ దేవుని దృష్టికి లోక జ్ఞానము వెర్రితనం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోక జ్ఞానం ఏమి చేయలేదు, దేవుని దగ్గరికి ఎవరికి ఆటంకపరచలేదు, కానీ దేవుడే ఆ లోక జ్ఞానాన్ని బట్ట బయలు చేశారు. రాష్ట్రం ఏవైనా కూడా బట్ట బయలు చేశారు. ఈ లోకంలో ఉన్న రోగాలన్నీ కూడా ఏమి మనవుని చేయలేవు, కానీ దేవుడే వాటిని స్వస్థపరచగల దేవుడే బాధపడే వారిని స్వస్థత కలిగించే దేవుడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు మన కన్నులెత్తాలి, ఆయనను దగ్గరకు మనం రావాలని దేవుడు కోరుచున్నాడు. చూడండి, కొన్నిసార్లు శ్రమల ద్వారా ఆయన తన దగ్గరకు మనం నడిపించుకుంటాడు. చూడండి, ఒక్కొక్క డాక్టర్ చెప్తాడు, అది మా ప్రయత్నం అంతా చేశాము, ఇక దేవుడు చిత్తము అంటారు. ఎందుకంటారు? వారి ప్రయత్నాలు చేశారు, కానీ వారి ప్రయత్నాలకు అది సాధ్యం కాలేదు. ఒక వ్యక్తి తన కుమారునికి అస్వస్థగా ఉన్నది, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా ఎవరు కూడా స్వస్థపరచలేకపోయారు. అదే సమయంలో అక్కడ ఉంటున్న పేషెంట్లలో ఒక వ్యక్తి యేసు ప్రభువుని గురించి చెప్పారు. యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభు మీ కుమారుని స్వస్థపరుస్తాడు. ఎవరు ఏం కదా అని వారు అడిగారు. ఏం లేదు, మీ మనసులో దేవుని అనుకోండి, నువ్వే ఈ నిజమైన దేవుడు ఎవరు మాకు బయలుపరిచి మాకు స్వస్థత చేస్తే మేము నమ్ముతామని వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుని వైపు తిరిగారు, కన్నీళ్లు విడిచారు, మొరపెట్టుకున్నారు. గొజారుకున్నప్పుడు దేవుడు వారికి తన్ను కనపరుచుకున్నాడు. ఆయన వైపు ఎప్పుడైతే తిరిగారు, ఆయన ఎవరో వారికి తెలియకపోయినా వారు ఆయన వైపు తిరిగినప్పుడు ఆ కుమారునికి స్వస్థత కలిగింది. ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. ఆ కుమారుడు లేచి కూర్చున్నప్పుడు ఆ తండ్రికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. కాబట్టి వారు అప్పటి నుంచి ఆ కుమారుడు, ఆ తండ్రి, ఆ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ సాక్ష్యం ఇస్తున్నారు. ఎలా మేము ఒకప్పుడు దేవుడిని ఎరగలేదు, దేవుడు అంటే తెలియదు, అయితే మేము యేసు ప్రభువుని ఎప్పుడు నమ్ముకున్నామో మాకు అప్పటి నుంచి మా సమస్యలు పోయాయి, అప్పటి నుంచి మేము బాగున్నామని వారు కూడా సాక్ష్యం ఇస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి ఆయన వైపు చూడాలి. ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు దేవుడు మన పట్ల ఆ కార్యము చేస్తాడు. రెండవదిగా చూసుకుంటే ఆయన కాపుదల దయచేసేవాడు. రెండవదిగా అదే వచనంలో రెండవ భాగం, సహాయము ఎక్కడ నుండి వచ్చినట్టున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని దేవుని అడుగుతుంటున్నాడు. కానీ దేవుని దగ్గర నుండే సహాయం వస్తుందని, దేవుని సహాయము ఏ పరిస్థితిలోనైనా దేవుడు సహాయం చేయగలని దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. మరి ఏ పరిస్థితుల్లోనైనా, అనారోగ్య పరిస్థితుల్లో కానివ్వండి, కృంగిన వేళలో కానివ్వండి, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆహారం లేని సమయంలో ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో నీవున్నా ఆయన వైపు నువ్వు తిరిగితే నీకు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ఇక్కడైతే నేను కొండ దేవుడు వైపు తిరుగుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి చేస్తున్నప్పుడు ఆయన వల్లనే సహాయం కలుగునట్లు. చూడండి, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఎందుకు అంటే
ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అంటున్నారు. కాబట్టి ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. సృష్టిలో ఉన్న ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన సృష్టించిన సృష్టి అని దినాన మానవుడు బుద్ధి లేనివాడు నాశనం చేయాలని సిద్ధపడుతున్నాడు. కృష్ణ ప్రభులారా, అలా ఏమి కూడా దేవుడు జరగని కూడా. ఒకవేళ వాడు చేసిన కొన్ని దినాలు నష్టపోతామేమో, కానీ ఏ హాని తొందర ఎక్కువ జరగదు. ఆయన స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు, నాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదంటే ఏది లేదు. కానీ మనము ఇలాంటి పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్లో ఉన్న పరిస్థితులలో, మరి దేశంలో ఈ కరోనా వైరస్ రెచ్చిపోతున్న సమయాల్లో మనం భయపడకుండా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. మన మనస్సు ఆయన వైపు, మన కన్నులు ఆయన వైపు, మన హృదయం ఆయన వైపు ఎత్తినప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ కాపుదల ఆయన దయచేస్తాడు, ఇక్కడ కూడా సహాయం దయచేసేవాడుగా ఉన్నాడు. మూడవదిగా చూస్తుంటే అదే కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాడు. కృష్ణ ప్రేమిలారా, చూడండి, ఒక అనారోగ్యంగా సీరియస్ గా ఉంటున్న పేషెంట్ దగ్గర ఆ పేషెంట్ కు పక్కన ఒకరు కూర్చుంటారు. కానీ అక్కడ కూర్చున్న వ్యక్తులు ఎంతసేపు కూర్చున్నా కొద్దిసేపు అన్నా నిద్రపోతారేమో, కానీ కూర్చొనైనా ఏనంటున్నాడు, నీ పాదము తొట్టు లేకుండా నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాడు. ఇక ఆయన నిద్ర పోకుండా నిన్ను కాపాడుతాడు, ఆయన నీ పాదము తొట్టిలో లేకుండా నేను కాపాడుతాను అంటున్నాను. కాబట్టి ఆయన చూడండి, గడాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయము మీకు సమీపించదు అంటున్నాడు. కీర్తన 23వ కీర్తన 4వ వచనంలో, గడాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయం అని మీదికి రాదు అంటున్నాడు. ఏ సమస్య నీకు రాదు అంటున్నాడు. ఏ లోయలో కొండల్లో నువ్వు నడిచి సంచరించిన కానీ ఏ అపాయం నీకు రాదు అంటున్నాడు. ఎందుకు రాదు అంటే ఆయన కాపుదల ఉన్నది కాబట్టి. చూడండి, యోబు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, అన్ని విధాల దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు అపవాది దేవుని దగ్గరకు వచ్చాడు. ఒక సమయాన్ని దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలిచే సమయానికి దేవుడు అడుగుతున్నాడు, అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి నుంచి వచ్చావు. భూమి మీద యోగుని సంగతి తెలుసునా అని. అవును, ఎందుకు తెలుసు? నువ్వు ఆయనకు అంతా కంచె వేశావు, కాపాడుతున్నావు, మరి కాపాడినప్పుడు నేను ఆయన స్తుతించకుండా ఉంటాడా అంటే సరే ఇష్టం అని దేవుడు అపవాదికి ఆజ్ఞయించాడు. అయితే అన్నీ పోయినా కానీ దేవుని యోగు ఒక్క మాట కూడా దూషించలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను, ఆయన నామమునకు స్తుతులు కలుగును గాక అంటున్నాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న దేవుడు కాపాడే దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు చేయి విడిచే దేవుడు కాదని యోగుకు తెలుసు. కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకుందాం, ఆయన పోయినప్పుడు మనం సంతోషంగా ఆయన స్తుతిస్తామని యోగు అంటున్నాడు. కాబట్టి ఎలాంటి సమయంలో కూడా ఎన్నో ఉపద్రవాల్లో యోగు చివరకు బూడిదలో కూర్చుకొని చిల్ల పెంకుతో ఒళ్ళు గోక్కుంటున్న సమయంలో కూడా దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు, దేవుని ఒక మాట కూడా అనలేదు. దేవునికి స్తోత్రం అంటున్నా, దేవుని స్తుతిస్తున్నా, దేవుణ్ణి గణపరుస్తున్నా. ఆ దేవుని ఒక దిన చూస్తానన్న నిరీక్షణ కలిగిన ఆ యోగు తిరిగి దేవుని చూచాడు. దేవుని చూసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఏమైనా నేను మాట్లాడించానేమో దయచేసి క్షమించని పశ్చాత్తాపి కన్నీళ్ళు విడిచాడు. దేవుడు యోగును కనికరించలేదుగా. ఆయన ఆశ్రయించిన వారిని అన్నిటికీ కూడా చేయుడు. ఏ సమస్య రానివ్వండి, ఈ లోకమంతా కూడా మరి అనేక సమస్యలతో ఇబ్బందులతో ఉన్న దేవుడు ఆయన బిడ్డలను విడువక కాపాడుతాడు. అందుకే ఆయన కాపుదల దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, అదే కీర్తనలు 121వ కీర్తన 7వ వచనం అంటున్నాడు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉంటున్న ఈ దినాల్లో మనందరూ లోకమంతా భయపడుతుంది, కరోనా వైరస్ వల్ల ఏమవుతుందో అని. కానీ ఆయన బిడ్డలకు మాత్రం ఆయన కొంచెం కూడా అపాయము రానివాడు అంటున్నాడు. చూడండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటున్నాడు. కాబట్టి ఆయన కాపాడే దేవుడు. ఏ అపాయాలు మనకు రావు, నమ్మాలి ఆయన్ను. నమ్మితే ఆయన
ఆయనకు సమస్తము సాధ్యం. కాబట్టి మనకి ఏ అపాయం రాకుండా, ఏ సమస్యలు రాకుండా, దాని ద్వారా కరోనా వైరస్ వల్ల ఏ అపాయం రాకుండా కాపాడడానికి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అందుకే ఏ అపాయము మీకు రాను సమీపిస్తున్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడంటున్నాడు. చూడండి, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడంటున్నాడు. అపాయము రాకుండా నిన్ను నీ ప్రాణాలైనా కాపాడుతానంటున్నాడు. ఆయనలో ఉంటే మనకి ఏ భయం కూడా లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్న మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ జరగవలసి ఉన్నది, ఇంకా అనేకం జరగవలసినవి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు భయపడకుండా ఉండండి. మీరు భయపడగాకండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రభు రాకడ ఇంకా ఉంది, వస్తుంది. ఎందుకంటే ఇంకా అనేకులు రక్షణ పొందలేదు, అనేకులు మారుమనసు పొందలేదు. వెంటనే అంతం రాదండి. ఈ సమస్యలన్నీ వస్తాయి. ఈ సమస్యల్లో కొంతమంది అయినా ప్రభువుని తెలుసుకుంటారు, కొంతమంది అయినా ప్రభు వైపు తిరుగుతారు. అందుకు దేవుడు ఇలా కొన్నిటకు అనుమతిస్తూ ఉంటారు. అంటారు దేవుడు ఉంటే ఇన్నెందుకు అని. కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు కూడా అనుమతిస్తాడు. అక్కడైతే యోగు విషయంలో అపాధికి అనుమతించాడు కాబట్టి యోగు శరీరాన్ని యోగు సమస్తాన్ని కూడా నష్టపరచడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే దేవుడు తిరిగి యోగుకి అన్ని కూడా అంత వినంతలు దయచేశాడు. క్రిస్టియన్ ప్రేమిలారా, మన భారతదేశం ప్రజలు ప్రభువుని తెలుసుకోవాలి. అందుకే దేవుడు కూడా మన వైపు, అన్యుల వైపు ఆయన తన చేతులను చాచుకుంటున్నాడు. అన్యులందరూ తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. మరి ప్రపంచ స్థితిని చూస్తే ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నా ఆయనలో ఉన్న వారికి ఏ అపాయం కూడా రాదు. ఒకవేళ ఆయనలో ఉన్న వారి సమయం తీరిపోతే, చనిపోతే వారు ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడి సన్నిధిలో కళ్ళు తెరుస్తారు, అక్కడ ఉంటారు. వారు దేవుడి సన్నిధిలో నిశ్చింతగా ఉంటారు. కృష్ణ ప్రేమిలారా, మనం ఏ స్థితిలో ఉంటున్నాం? ఇంకా ఆయన్ను ఎరగని స్థితిలో ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్తూ, నామకార్థంగా దేవుని మాట్లాడుతూ, నామకార్థంగా బైబిల్ చదువుతున్నామేమో. కానీ నామకార్థంగా ఆయనకు అవసరం లేదండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన నీవే ఆయనకు సమస్తాన్ని సమర్పించుకోవాలి. ఆయన ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను అపాయం రాకుండా కాపాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. చూడండి, అదే 121 కీర్తన 8వ వచనం అంటున్నాడు ఆయన, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడు. నీ రాకపోకల్లో కూడా ఆయన నిన్ను కాపాడుతాడు. చూడండి, కొన్నిసార్లు బయటికి వెళ్ళిన వారు ఏదో యాక్సిడెంట్ ఏమేమై చనిపోతూ ఉంటారు. కానీ నీ రాకపోకల్లో కూడా దేవుడు నీకు వెంటగా ఉంటాడు. చూడండి, తన బిడ్డలకు ఆయన తన దూతను వారికి కాపుదలగా ఉంచుతాడు. దూతలకు ఆయన బిడ్డలకు ఏ అపాయం కలగకుండా, మార్గ మధ్యంలో వారికి ఏ తొందర కలగకుండా వారి కాపుదల దయచేస్తాడు. చూడండి, వారి పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడుతాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన పాదములకు రాయి తగలకుండా కాపాడే దేవుడు అంటున్నాడు. మరి అదే చివరిగా చూసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. క్రీస్తు ప్రేమిలారా, యేసు ప్రభు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టినట్టు. యేసు ప్రభు గొర్రెల కొరకు మంచి కాపరిగా వచ్చాడు. కాబట్టి ఆయన కాపుదలలో మనం ఉండాలని, ఆయన సన్నిధిలో మనం ఆయన వెంబడించాలని కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరిగా ఉంటూ ఆయన మన కొరకు కాపుదల దయచేసాడు. చూడండి, ఆ మన కొరకు ఆయన ప్రాణమును పెడతాను అంటున్నాడు. 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలు ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటున్నాడు. చూడండి,
తండ్రిని యేసు ప్రభు ఎలా ఎరిగాడు, తండ్రి యేసు ప్రభుని ఎలాగ ఎరిగాడు, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుతున్నట్టున్నాను. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయన రక్షకుడిని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మార్గం నడుస్తారో ఆయన వాటిని ఎరుగును అంటారు. వారిని ఆయన దేవుడు యేసు ప్రభు ఎరుగును అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు మనం ఎరిగినప్పుడు మనం కూడా ఆయనను ఎరిగే వారు ఉండాలి. వారిని ఆయన తెలుసుకొని చూడండి, నా గొర్రెలు నన్ను ఎరుగును. మనం ఆయన తెలుసుకున్నాము కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడుస్తున్నాం, ఆయన అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ఎరుగుతారు, మనం ఆయనను ఎరుగుతాం అని చూడండి. ఇంకా అనేక మంది వింటున్నారు, వారందరూ కూడా తెలుసుకున్నట్లు వారి కొరకు కూడా నా ప్రాణం పెడుతున్నాను. గొర్రెలందరూ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుడు గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు తన కల్వరిలో తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మనం కడుక్కోమంటాడు. ఎలాగా? మనం బాప్తిసం పొందటం ద్వారా, నీళ్ళలో మనం మునగడం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడతాయి. తిరిగి లేచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధులుగా లేపబడతాం. అప్పుడు మనం దేవునితో కూడా, యేసు ప్రభుతో కూడా ఉండడానికి మనం సహకారులంగా ఉంటాం. దేవుని స్థితిలో మనం ఎలా ఉంటున్నాం, ప్రేమైన బిడ్డలారా మనం ఎలా ఉంటున్నాం అనేది మనం పరీక్ష చేసుకుందాం. మనం ఆయన సన్నిధిలో ఆయన ఎరిగి ఆయన మార్గంలో నడిచే వారు మనం నేను ఉండాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సజీవుగా ఉంటున్నాడు. మనందరి కొరకు ఆయన తండ్రి కృపాసనుడి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభును మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. ఇంకా ఎరగని వారు కూడా ఆయన సన్నిధిలో ఆయన ఎరిగి ఆయన తెలుసుకొని ఆయన బిడ్డలుగా జీవించాలని యేసు ప్రభు మనం పిలుస్తున్నారు. రండి నా దగ్గరికి రండి, మీ పాపము ఎంతమైనా పర్లేదు, ఎర్రనివైనా కెంపువాలి, అవి హిమములు నేను తెల్లగా చేస్తానంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం పాపములను ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ప్రాణాపాయాలు వచ్చినా ఆయన నుంచి ఆయన తప్పించగల దేవుడు అంటున్నాడు. ఇలాంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు ఆయన సన్నిధిని విడువక ఎడవాయిక ఉందాం. దేవుడు కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. నాయనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం నాయనా, మరి నువ్వు కాపుదల ఇచ్చే దేవుడు వింటున్నావు నైనా. మేము కాపుదల లేనప్పుడు ఎవరి వైపు తిరగాలని నైనా, మరి నీ వైపు తిరగమని మాకు ఆజ్ఞాపించున్నావు నైనా. నీ మాట్లాడాలని మాకు సహాయం దయచేసిన తండ్రి నీకు వందనాలు నైనా. మేము విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి నీ కృప చూపించమని నిశ్చయంగా ప్రార్థిస్తున్నాం. ఆ ప్రభా మరి ప్రపంచ దేశాలను మనకిస్తున్నాం, మరి కరోనా వైరస్ బట్టి నిశ్చయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దానికి విరుగులు మీరు తండ్రి మరి దయచేస్తున్నారు, నీకు స్తోత్రాలు నైనా. దాన్ని నైనా నాశనం చేస్తున్నారు, నీకు వందనాలు నైనా. మరి ఎవరికి కూడా తండ్రి ముందుకు ఏ తొందరలు చేరకుండా ప్రతి ఒక్కరికి నీ కాపుదల దయచేస్తున్నాం. అనారోగ్యం ఉంటున్న బిడ్డలు కూడా తండ్రి మీరు ముట్టి నైనా మీరు ఇస్తున్నాంలో స్వస్థత దయచేస్తున్న తండ్రి. ఎవరు కూడా తండ్రి మరణించకుండా వారు స్వస్థత పొందుకోవడానికి దయచేయండి అయినా. మరి అనారోగ్య బిడ్డల కొరకు పరిచయం చేస్తున్న డాక్టర్లను, సిస్టర్స్ ని ప్రభావ మరి శానిటరీ సిబ్బంది అనేక సిబ్బందిని బట్టి మీ సందులో ప్రార్థిస్తున్నా. వారికి కూడా ఇచ్చిన ఓపికను బట్టి నయనానికి సమాధానం బట్టి స్తోత్ర. వారి సొంతాన్ని మీరు దీవించండి, ఆశించండి, బలపరచమని మీ సందులో ప్రార్థిస్తున్నా. వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశించండి ప్రభావ నైనా. మరి నీకు చెప్పడానికి తిరిగి లాగాలని ఎత్తబడి నైనా జనులు అయినా సాధారణమైన జీవితం నడుపుకోవడానికి నీ దయ చెప్పండి నైనా. మన చిత్తమైతే మందిరాలకు ద్వారాలు తెరవబడినట్లు సాయం దయచేయమని విశ్వంతో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు అయినా మరి నిమంత్రణ చేరి నేను స్థుతించడానికి నీ దయ చూపించండి నైనా. మరి ఇలాగే నైనా జనాలు ఉండకుండా ఎవరికి మాకు ఎందుకు ఇంట్లో ఉంటే సరిపోతుందని అనకుండా ఈ మందిరం చేరి స్థుతించడానికి నీ దయ చూపండి నైనా. మా తండ్రి ద్వారా తెరవమని మీ సరిగ్గా ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైనా ఆ సమస్యల చేత బాధపడుతున్నారు నైనా, వారికి నీ కృప చూపండి, సాయం దయచేయండి. ఇక లాక్డౌన్లో బాధపడుతున్న బిడ్డలకు తండ్రి నైనా వారి వారు చేరవలసిన గమ్యస్థానం చేర్చండి నైనా. ప్రతి విద్య వారికి కాపుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నైనా. మరి ఇలాగున్న చిన్న మందగా చేరి స్థుతించడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నైనా. మాటల ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు నైనా తండ్రి. మరి ఎంతమంది గురించి మాటలు వింటున్నారు వారిని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తూ నజరేస్తున్నాము నా అడిగి పొందింటున్నాము తండ్రి. ఆమేన్. మన పవిత్రమైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం.
హల్లెలూయా.